సంబంధించి విద్యాశాఖకు సంబంధించి మంత్రి నారా లోకేష్ గారు చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా మానవ వనరుల శాఖని, విద్యాశాఖని ఒక రాజకీయ ప్రముఖుడిని నిర్వహించడం ఇదే మొదటిసారి చూస్తున్నా అని చెప్పినట్టు. విదేశీ యూనివర్సిటీలకి స్థాయికి మన యూనివర్సిటీలు ఎదగాలని కోరుకుంటూ ఆయన ప్రసంగాలు కూడా చేశారు. ఏది మన మానవ వనరుల శాఖ గురించి మాట్లాడుతున్నారు. కరికులం మారాలన్నారు. కానీ ఈలోపు హైకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు పెద్ద షాక్ అనమాట. జస్టిస్ భట్టు దేవానంద్ గారు, హరిహరనాథ శర్మ గారు సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టుకు సంబంధించిన పీడీ బి శ్రీనివాసరావు మీద కోర్టు ధిక్కరణ కేసుని సుమోటోగా పెట్టి కీలకమైన కామెంట్లు అటు ఈ దినంగానే అందజ్యోతి కానీ ఏమీ ప్రచురించాలి. ఈ కామెంట్లు ఏమన్నదో తెలుసా? నారా లోకేష్ గారికి సూటికి తగలాల్సినటువంటి కామెంట్లు తగిలినాయి అనుకుంటా. శక్తివంతమైన వ్యక్తి కింద పనిచేస్తున్నారు కాబట్టి మమ్మల్ని ఏమీ చేయలేరని మీరు అనుకుంటున్నారా? ఈ ప్రభుత్వంలోని అధికారులు కోర్టులతో ఘర్షణ పడాలని అనుకుంటున్నారా? ఇలా గనక వ్యవహరిస్తే మిమ్మల్ని ఎలా డీల్ చేయాలో మాకు తెలుసు. ఇవే కామెంట్లు చేశారని ఈ దినం కూడా రాస్తారు. కానీ ఇదే విషయాన్ని జస్ట్ పోలుద్దాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా సో అండ్ సో పర్సన్ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు కనుకుంటే ఈ కామెంట్లను వాళ్ళు ఎట్లా అన్వయించేవాళ్ళు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పారబట్టిన హైకోర్టు, ఫలానా విద్యాశాఖ మంత్రికి తలంటిన మంత్రి హైకోర్టు ఇలా పెట్టేది కదా. విషయం ఏంటంటే 2023 డిసెంబర్లో కస్తూర్బా పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లని విధుల నుంచి తొలగిస్తూ కొన్ని ఆదేశాలు జారీ చేస్తే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు ఏమని ఇచ్చిందంటే వారిని యథాతథ స్థితిలో ఉన్న పొజిషన్లోనే వాళ్ళ ఉద్యోగాల్లో విధుల్లో కొనసాగించండి అని తీర్పిచ్చింది. కానీ అక్కడ విజయనగరం జిల్లాలో మాత్రం రకరకాల చోట్లకి ట్రాన్స్ఫర్ చేశారు. ఇది ఒకటే కాదు, కోర్టు ఆ రోజు ఇచ్చిన ఆదేశం ఏంటంటే వీళ్ళని యథాతథ స్థానాల్లో కొనసాగించండి అని మాత్రమే కాకుండా వారి టర్మ్ ఏదైతే ఉంటుందో 2 ఏళ్ళు కావచ్చు, 3 ఏళ్ళు కావచ్చు, అది ముగిసిన తర్వాత కూడా కొనసాగించే విషయాన్ని కూడా పరిశీలించాలని కోరింది. అంటే ఏంటంటే కొనసాగించండి అని కంపల్సరీ కాదు కానీ చూడండి అని. ఈ ఆదేశాన్ని విజయనగరం జిల్లాలో మాత్రం అమలు చేయాలి. దీని మీదనే ఇప్పుడు ఈ బి శ్రీనివాసరావు ఆయనకి తలంటింది హైకోర్టు. ఆ సందర్భంగా వారి తరపున అంటే ప్రభుత్వం తరపున వాదించిన వాళ్ళు ఏం చెప్తారంటే విజయనగరం జిల్లాలో చేసిన దానికి పీడీ మొత్తాన్ని ఎలా బాధ్యులుగా చేస్తారంటే మేమేదో ఆదేశాలు జారీ చేసాం జిల్లాల వాళ్ళందరికీ అంటే కాదు, అది మొత్తం అమలయ్యేలాగా కోర్టు ఆదేశాలు అమలయ్యేలాగా చూడాల్సిన బాధ్యత పీడీదే, దీని నుంచి తప్పించుకోలేడు. కమాన్ బి శ్రీనివాసరావు, ఫిబ్రవరి 4వ తారీఖులోపు నువ్వు అఫిడవిట్ దాఖలు చేయి, లొంగిపో అని సుమోటోగా తీసుకొని ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 4లోపు నీ వాదన ఏందో నువ్వు వినిపించుకో, లొంగిపో అని కాదు కానీ ఆ 4వ తారీఖు లోపు నీ వాదన ఏంటో నువ్వు వినిపించు అన్న. ఇది మరి మీ శాఖలో ఈ ప్రభుత్వం వాళ్ళు కోర్టుతో ఘర్షణ పడాలని భావిస్తున్నారా? ఈ ప్రభుత్వంలో ఉన్నవారు శక్తివంతమైన వ్యక్తి కింద పనిచేస్తున్నంత మాత్రాన ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారా? ఇది ఎవరిని ఉద్దేశించాలన్నట్టు? ఏ శక్తివంతమైంది? మోడీ గారా, లోకేష్ గారా? మరి ఇది వాళ్ళకి చెప్పపెట్టే కదా. అంటే ఇంత ఘాటుగా మాత్రం నాకు తెలిసి ఒక మంత్రిత్వ శాఖని ఉద్దేశించి మాత్రం అంటే మీరు ఎవరి ఎండతో అయితే ఎలా పడితే అలా వ్యవహరించాలంటే కుదరదు. కోర్టుతో వాళ్ళు ఏమైనా కాపాడగలరా? ఎలా మిమ్మల్ని డీల్ చేయాలో మాకు తెలుసు అనే అర్థంలో కోర్టు వ్యాఖ్యానించిందంటే విషయం చాలా సీరియస్ అయిపోయినట్టే కదా. మరి రాబోయే రోజుల్లో ఫిబ్రవరి 4 వరకు ఏం చేయబోతున్నారు అనేది ఏది ఒక రాజకీయ నాయకుడు, ఇంత కీలకమైన స్థానంలో ఉన్న రాజకీయ నాయకులు మానవ వనరుల అభివృద్ధి శాఖను కూడా తీసుకున్నారంటే చాలా గొప్ప విషయం అని చెప్పుకునే నారా లోకేష్ గారు ఈ తీర్పుని ఎలా చూస్తారు? బి శ్రీనివాసరావు గారిని ఎలా కాపాడబోతున్నారు? కోర్టు ధిక్కరణ కింద నోటీస్ అయితే ఇచ్చారు, చర్యలు తీసుకోకుండా చూద్దాం.